ది ప్రింట్ అని చెప్పి ఈ మీడియా బయటపెట్టిన వార్త వింటే ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న దారుణమైన పరిపాలన, ఈయనకు మళ్ళీ బిజినెస్ రిఫార్మరు లేకపోతే విజనరీ, సంపద సృష్టిస్తాను, ఇటువంటి మాటలకి అవార్డులు ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఈ ఆర్టికల్ ఎన్నోళ్ళు ఎవరికైనా కానీ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసేసి కుదేలయ్యేటట్టు రాష్ట్రంలో గుల్లగొల్ల చేస్తున్న ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ రిఫార్మ్ అవార్డు. అసలు ఈరోజే మరి బిజినెస్ రిఫార్మ్ అవార్డు ఇందాక చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. ఈరోజు ఈ ఆర్టికల్ చెప్తే వినండి. 23 నెలల కాలానికి 3,53,000 కోట్లు పైగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పు చేసింది. అందులో సంక్షేమం జనాలకు ఇచ్చింది లేదు. ఆ 3,53,000 కోట్లతో అభివృద్ధి కంటికి కనపడేలాగా ఏమైనా చేశారంటే అది లేదు. ఏమైపోయింది ఆ డబ్బు? ఏమైపోయింది? రాష్ట్రంలో 3,200 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు అనేవి ఇవ్వాలి హాస్పిటళ్ళకి. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆగిపోతే మీరు ఏం చేస్తున్నారు? అసలు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మీరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. జనాల ఆరోగ్యానికి మీరు ఇంత దారుణంగా తూట్లు పొడుస్తారా ఏంటి? మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటారు. హెల్త్ సెక్టర్ ఇంత నిర్వీర్యం చేయాలా అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో కూడా తీవ్రంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. ఇంకో పక్క హాస్పిటల్ వాళ్ళు బకాయిలు రాక వాళ్ళు లేఖల మీద లేఖలు విడుదల చేస్తూ గవర్నమెంట్ దగ్గర ఎట్లా పడితే అట్లా అడుగుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందాక వాళ్ళ దగ్గర కదలిక రాల. చివరికి ఇంత ఆందోళన జరుగుతున్న సందర్భంలో ఇంకా చెడ్డ పేరు వస్తుందని గ్రహించి, ఆరోగ్యశ్రీ అయిపోయి చాలా రోజులైంది, ఇంకా చెడ్డ పేరు వస్తుందని గ్రహించి 600 ప్రైవేట్ హాస్పిటల్తోటి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ 600 ప్రైవేట్ హాస్పిటల్తో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు మేము మీకు పే చేస్తాం. ఈ 1,000 కోట్లు కూడా మేము ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి తెస్తున్నాము. ఈ 1,000 కోట్లు మీకు ఇవ్వడానికి. ఆ 1,000 కోట్లకి మేము 8.6% వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ మీరు కట్టండి. ఆ 1,000 కోట్లు మేము వడ్డీ తగ్గించి మీకు డబ్బులు జమ చేస్తాం. 600 హాస్పిటల్కి 8.6% వడ్డీ తగ్గించి మీరు ముందే కట్టాలి కదా. ఆ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ వరకు కట్ చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ప్రతిపాదన పెట్టి అగ్రిమెంట్ చేయించుకుంది. ఈ అగ్రిమెంట్ కోసం వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉంది. దీనిపైన ఆరోగ్యశ్రీ నడిపే హాస్పిటల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదేంటిది? మాకు డబ్బులు రావాలి, అసలు మాకు డబ్బులు ఇచ్చేది పోయి మేము మళ్ళీ తిరిగి మమ్మల్ని అప్పులు పాలు చేసేలాగా ఏంది నిర్ణయాలు? ఇప్పటికే లేట్ అయిపోయింది ఇవ్వటం. మీరు ఇట్లాగా చేస్తే హాస్పిటల్లో క్వాలిటీ వైద్యం అనేది ఉండదు, నిర్వీర్యం అయిపోద్ది. పీపుల్ ఎవరైతే ఆ హెల్త్ ఇష్యూస్తో ఎవరైనా వస్తే వాళ్ళకి సరైన వైద్యం మేము మా దగ్గర అందించడానికి కూడా ఫెసిలిటీ లేకుండా పోద్ది. బకాయిలు ఇట్లా ఆపి ఇట్లా మమ్మల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి హాస్పిటల్ వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో మంత్రులు పంపిస్తారు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని అటు ఇటు ముగ్గురు తిరుగుతారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి హెలికాప్టర్ వేసుకొని తిరుగుతారు. అమరావతి ఆవకాయ పేరిట ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. డ్రోన్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని చెప్పి లేనిపోని ప్రోగ్రాంలు విపరీతంగా ఖర్చు పెట్టేసి జనాలకి జేబుల్లో చిల్లు పెట్టేస్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు 3,200 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలైతే 1,000 కోట్ల రూపాయలు మీరు బయట అప్పు తెచ్చి వీళ్ళని వడ్డీ కట్టమంటం ఏంటి? ఇలా అంటున్నారు. గుంటూరుకు చెందినటువంటి ఒక వైద్యుడు అంట, ఒక డాక్టర్, ఆయన వచ్చేసరికి ఆర్థోపెడిక్ ఆయన పేరు వచ్చేసరికి నరేష్ ఉంది, ఒక్క నిమిషం, నరేష్ అనుకుంటా, నరేంద్ర. వీ హ్యావ్ నెవర్ విట్నెస్ సచ్ ఏ సెటిల్మెంట్ ఆఫ్ పేమెంట్స్ యాజ్ దిస్. అంటే ఇటువంటి దారుణమైన సెటిల్మెంట్లు గతంలో ఎప్పుడూ జరగలేదు అని చెప్పి గుంటూరుకు చెందిన ఒక హాస్పిటల్ ఆయన అయితే అనడం జరిగింది. తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్స్ history, the creditor is made out to be debitor. The AP government led by the Telugudesam party has been pushing pending payments since it came to power 2 years ago. With our operations being hit severely because of rolling our payments, the government has compelled us to accept this kind of settlement, he told the print. అంటే మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇటువంటి అగ్రిమెంట్లు ఒప్పుకోవాలని చెప్పి, ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్తా ఉన్నారు, వైద్య వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాదా అని చెప్పి రాయడం జరిగింది. ఇక హిస్ హాస్పిటల్ ఈజ్ అమాంగ్ ద 600 ఎంపానల్ ఫెసిలిటీస్ టు ప్రొవైడ్ నియర్లీ 3,000 మెడికల్ సర్వీసెస్ అట్ సబ్సిడైడ్ కాస్ట్ అండర్ ఎన్టీఆర్
వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవకి నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో 300, 400 అట్లా వైద్య అవసరాలను పెట్టేవాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో 1000 దాకా వెళ్ళింది అంతే అనుకుంటా. కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఆ తర్వాత జగన్ గారు వెళ్ళి 3200 తీసుకెళ్లారు జగన్ గారి హయాంలో. అంత బాగా జగన్ గారు ఆరోగ్యశ్రీని 108, 104 వెహికల్స్ దావతం కరోనా టైంలో పీక్ టైం. ఇదే కానీ చంద్రబాబు నాయుడు గారు 108, 104 చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కానీ ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది. 34,000 కోట్లు ఈయనే ఏదో రకంగా ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్ళిపోయేవారు. జనాలందరూ అనారోగ్యంతో సగం మంది లేచిపోయేవాళ్ళు. నేను చంద్రబాబు నాయుడు గారు హెల్త్ సెక్టర్ అయితే డిజాస్టర్. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఇప్పుడే కాదు వాస్తవం చెప్పాలంటే.